లోకేష్ గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో దడబుట్టుంటుంది, కాళ్ళల్లో వణుకు బుట్టుంటుంది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే అసలు ఏమీ లేదని అంటున్నారు, 336 కేసులు వేశారని ఆయన చెప్తున్నారు. ఒకటి. రెండోది అసలైన పాయింట్కి మీరు ఆన్సర్ చెప్పండి. మొత్తం డిఎస్సిలో అందరూ ఉద్యోగాలు పీకేమని మీరేమైనా పోరాటం చేస్తున్నారా? సార్, ఒకటి, ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగాలు పొందినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. మీ అందరూ 16,000 ఉద్యోగాలు అమ్మేసుకున్నారనేది ఎవరు ఆరోపణ చేయాల. పాయింట్ నెంబర్ 1. దీంట్లో నిజాయితీగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఏదైతే అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజాయితీగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి నిజాయితీగా ఉద్యోగం పొందితే మీ అడ్డదారిలో ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా మీతో పాటు కలిసి కూర్చుంటే అవమానం ఎవరికి? ఇక మీరు చదివిన దానికి సార్థకత ఏముంటుంది? సో అది అక్కడ చెబుతుంది. దీంట్లో 1000 పోస్టుల్లో జరిగినాయా, 2000 పోస్టుల్లో జరిగినాయా, 5000 పోస్టుల్లో జరిగినాయా అనేది తేల్చాల్సింది ఎవరు? ఒక ఏదైతే ఎంక్వైరీ సంస్థ తేల్చాలి. అదే అడుగుతున్నాం. ఈ లోపేంటి మీ అందరు ఉద్యోగాలు పీకేమని ఎక్కడ అల్లా, మీ మొత్తం డిఎస్సిని రద్దు చేసేమని ఎక్కడ అల్లా. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత దీంట్లో ఎవరెవరు అక్రమంగా పొందారు వాళ్ళ వరకు పీకేయండి. ఏదైతే నిజాయితీగా పొందిన వాళ్ళు దీంట్లో ఉంటారు కదా, 10%, 20%, 30% అనేది వాళ్ళు అలానే కొనసాగించండి. మిగిలిన పోస్టుల వాళ్ళకి మళ్ళీ పెట్టండి. ఇది ఇక్కడ చెబుతుంటే అందరినీ రెచ్చగొట్టేసి, అందరు కూడా ఎవరు లేరు సార్, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే వస్తున్నారు. వాళ్ళలో ఒక 4-5 ఉద్యోగాల మంది వాళ్ళు ఉంటారు, మిగిలిన అందరూ తెలుగుదేశం నాయకులే పట్టుకొని, లేకపోతే ఉద్యోగస్తులు లోకేష్ ఫ్లెక్స్ పెట్టుకొని జై లొకేషన్ ఎందుకంటాడు అక్కడ అంటే అసలు ముందు అది తప్పు కదా. అతను ముందు ఉద్యోగం నుంచి పీకేయాలి కదా. మన ఏదైతే వాళ్ళు సస్పెండ్ చేశారు, సంబంధం లేకుండా వాళ్ళు కేంద్ర మంత్రిని కలిస్తే ఏదో తప్పుడు ఆరోపణ చేసి సస్పెండ్ చేసినప్పుడు ముందు ఎలాగ సస్పెండ్ చేయాల్సింది. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, డిఎస్సిలో అక్రమాలను ఎంక్వైరీ చేయాలి. ఎవరెవరు పొందారో, ఎలా పొందారో, ఎవరి ఆధ్వర్యంలో ఎంత డబ్బులు తీసుకొని దీంట్లో జరిగినాయి అనే దాని మీద తెలియాలి. తెలిస్తే వాళ్ళ వరకు శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అందరినీ తీసేయమని చెప్పి అక్కడ మేము అంటలేదు.